హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా, మెక్సికో, కెనడాపై టారిఫ్లు భారీగా పెంచారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు చైనాకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పనామా కెనాల్ అంశాన్ని ప్రస్తావిస్తూ చూస్తూ ఉండండి, ఎవరు ఊహించినదేదో త్వరలోనే జరుగుతుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. మామూలుగానే షాక్లు ఇచ్చే ట్రంప్ ఈసారి వార్నింగ్ ఇచ్చి మరీ చైనాను గట్టి దెబ్బ కొట్టేలా ఉన్నారు. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే అత్యంత కీలకమైన పనామా కెనాల్పై చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇది అమెరికాకు అసలు నచ్చడమే లేదు. ఆ కెనాల్పై చైనా డామినేషన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు ట్రంప్. ఒప్పందాలను ఉల్లంఘించి మరీ చైనా ఆధిపత్యం చెలాయిస్తోందని మండిపడుతున్నారు. అంతేకాదు, అసలు ఈ పనామా కెనాల్ను నిర్మించిందే అమెరికా అని తేల్చెప్పారు. ఈ పనామా కెనాల్ని వండర్ ఆఫ్ ద వరల్డ్గా అభివర్ణిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 1914లో అమెరికా ఈ కెనాల్ని నిర్మించిందని స్పష్టం చేశారు. నిజానికి ఈ కెనాల్పై అమెరికాదే పై చేయని అంటున్నారు ట్రంప్. 1999లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ కెనాల్ని పనామాకి అప్పగించారని, కానీ దీని ప్రస్తుతం చైనా ఆపరేట్ చేస్తోందని వాదిస్తున్నారు. యుద్ధం అక్కర్లేకున్నా గట్టిగానే పోరాటం చేస్తామని అంటున్నారు. ఈ కెనాల్ విషయంలో ఒప్పందాలను పనామా ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పనామా కెనాల్పై పరోక్షంగా చైనాయే ఆధిపత్యం చెలాయిస్తోంది. అసలు ఈ కాలువను చైనాకు ఎవరూ ఇవ్వలేదు, కానీ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా మీరెవరూ ఊహించినదేదో త్వరలోనే జరగబోతోంది. ఆ కెనాల్ని పూర్తిగా మేమే స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు ట్రంప్. పనామా కెనాల్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇది అమెరికాకు విలువైన సంపద అని, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అమెరికా పరంగా చూస్తే దాదాపు 40% మేర కంటైనర్లు ఈ కెనాల్ నుంచే వెళ్తాయి. భారీ ఎత్తున సరుకులను బట్వాడా చేస్తాయి. కేవలం ఆర్థిక పరంగానే కాదు, చైనా ఆధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు కూడా అమెరికా ఇలా పనామా కెనాల్పై పట్టుదలగా ఉంది. కెనడా ఉత్పత్తులపై 25% సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఉత్తర్వులు అమలు విషయంలో ట్రంప్ కాస్త సమయం ఇచ్చారు. వీటిని నెల రోజుల పాటు నిలిపివేయాలని ట్రంప్ తాజాగా నిర్ణయించారు. భద్రతల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 10,000 మంది భద్రతా బలగాలను తమ సరిహద్దులకు పంపించి మత్తు పదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని కెనడా, మెక్సికోలు వాగ్దానం చేయడంతో ట్రంప్ కాస్త వెనక్కు తగ్గారు. అటు టారిఫ్ అమలు ఉత్తర్వులు 30 రోజుల పాటు నిలిపివేసిన విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధృవీకరించారు. ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం ఫోన్ కాల్లో మాట్లాడినట్లు ట్రూడో వెల్లడించారు. సరిహద్దులో వలసదారులు, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.